ముందుగా మురిస్తే పండుగ కాదన్నట్టు ఇప్పుడు కోర్టులకు వెళ్లి మేనేజ్ చేసుకుని వచ్చి స్టేలో తెచ్చుకుంటే చేసిన దొంగతనం చెరిగిపోదు, దోచుకున్న సొమ్ము వెంటాడదు అంటే పొరపాటే అని చంద్రబాబుకు అర్థమైంది. ఆయన అక్రమాల పరంపర బయటపడుతోంది. చంద్రబాబు చీటింగ్లపై కేసులు నమోదవుతున్నాయి. చంద్రబాబుపై ఏపీ సిఐడి పట్టు బిగిస్తోంది. ఎప్పటికీ అవినీతి కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. దాదాపు 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపారు. తనపై కేసులు నమోదుతో పాటు అరెస్టులో కనీస నిబంధనలు పాటించలేదని కారణం చెబుతూ కేసులో కొట్టివేయాలని చంద్రబాబు క్యాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానాల్లో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వ్లో చేశారు. హైకోర్టులో చంద్రబాబుకు బెయిల్ లభించడానికి సవాల్ చేస్తూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఇటువంటి తరుణంలో ఫైబర్ నెట్ కేసులో సిఐడి ఛార్జిషీట్ దాఖలు చేసింది. A1 నిందితుడిగా చంద్రబాబు పేరును చేర్చింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ వేశారు. సిట్ దర్యాప్తులో 121 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని తేల్చారు. 19 మందిపై సిఐడి కేసు నమోదు చేసింది. A1గా చంద్రబాబు, A2గా వేమూరి హరిప్రసాద్, A3గా మాజీ ఎండీ సాంబశివరావు పేరు నమోదు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆ సమయంలో ఏపీ ఫైబర్ నెట్ అవినీతి కేసు కూడా బయటకు తెచ్చారు. చంద్రబాబు అవినీతి కేసులో వరుసగా ఛార్జిషీట్లు వేస్తున్న నేపథ్యంలో నిందితుల పేర్లు మార్చుతూ సిఐడి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారుతోంది. ఎన్నికల ముంగిట చంద్రబాబు అవినీతిని బయటపెట్టాలన్నది సిఐడి ఉద్దేశంగా తెలుస్తోంది. చంద్రబాబును A1గా, నిందితుడిగా వేమూరి హరిప్రసాద్ను A2గా, సాంబశివరావు A3గా చూపుతూ సిఐడి దాఖలు చేయడం విశేషం. చంద్రబాబు కేసులో సిఐడి మళ్లీ స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది.